మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన గల్లా శ్రీనివాసరావు నన్ను మోసం చేసి నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని అతని నుండి నాకు రక్షణ కల్పించాలని దూపాటి తిరుపతిరావు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గల్లా శ్రీనివాసరావు నేను 20 సంవత్సరాలుగా మంచి స్నేహితులమని మేమిద్దరం కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశామని తెలిపారు. జాయింట్ పై వెంచర్స్ వేశామని సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ కింద నవ్వులూరులో సర్వే నంబర్ 327లో ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. అందుకుగాను తమకు ప్రభుత్వం A1లో 120 గజాలు, A2లో 150 గజాలు ప్లాట్లు కేటాయించిందని చెప్పారు. అయితే గల్లా శ్రీనివాసరావు గత కొంతకాలంగా ప్లాట్లు తమ పేరుతో రిజిస్టర్ చేయాలని నన్ను ఒత్తిడి చేస్తున్నాడని తెలిపారు. ఇలా పలుమార్లు నన్ను బెదిరించి నిన్ను చంపుతానంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్పారు. గల్లా శ్రీనివాసరావు చెప్పింది నేను వినకపోవడంతో తనపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి మంగళగిరి DSP కార్యాలయానికి పిలిచి నేను ఒప్పుకొని సంతకం పెట్టకపోతే చంపుతానని పోలీస్ స్టేషన్లో బెదిరించాడని తెలిపారు. DSP కూడా గల్లా శ్రీనివాసరావుకు వత్తాసు పలికారని ఆరోపించారు. గల్లా శ్రీనివాసరావు వలన తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మా కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరినట్లు వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు దూపాటి తిరుపతిరావు అండి. మరి మంగళగిరి మండలం మాది స్థలం ఒకటి రిజిస్ట్రేషన్ చేయమని నా పైన సిఆర్డీలో మాది రాజధానికి అమరావతి రాజధాని గ్రామం అండి. గ్రామం అయితే ఆ గ్రామానికి మేము అసైన్డ్ భూమి పూలింగ్ ఇచ్చామండి. దాని నిమిత్తం మాకు 270 గజాల ప్యాకేజీ స్థలం ఒకటి ఇచ్చారండి. ఇద్దరి పేరు మీద గల్లా శ్రీనివాసరావు గారు అని ఆయన నా పేరు మీద ఇద్దరు జాయింట్గా కథలు ఇచ్చారండి. ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకొని వాళ్ళు DSP ఆఫీస్ కాడికి పిలిపించి నన్ను బెదిరించి నేను చంపేస్తారు రాజు అని చెప్పారండి. మీరు అందుకే SP ఆఫీస్ గారికి వచ్చి నాకు న్యాయం చేయమని SP గారిని కోరుకుంటూ నవ్వులూరు గ్రామం, నవ్వులూరు అని మాది బేతపూడి అయితే నవ్వులూరు కింద వచ్చింది మొత్తం సిఆర్టీ ఆఫీస్ మొత్తం. నవ్వులూరు గ్రామంలో ఫ్లాట్లు అండి అవి. అతనికి ఎవరున్నారు లాయర్లు అందరూ పెద్దలు తెలుసండి. నాకైతే ఎవరో తెలియదండి. నేనేదో ఆయనకి అంత ఇద్దరి మీద జాయింట్ మీద తీసుకున్నామని అని చెప్పి పిలిపించి ఇప్పుడు అడ్డం తిరిగి నాకు ఏమని అంటున్నారండి సార్. అందుకని నాకు న్యాయం చేయాలండి. మాకు మా అమ్మగారికి, మా నాన్నగారికి, మా అమ్మగారికి ఒంట్లో బాగోదండి, ఆరోగ్యం బాగోదు. నా డబ్బులు నాకు ఏమని నేను అంటే ఇప్పుడు ఎవరు ఏం చేసుకుంటారో చేసుకొని బేరేస్తున్నారండి. మీరే ఏదో ఒకటి న్యాయం చెప్పి SP గారికి ఫిర్యాదు చేసుకున్నాను సార్. ఇదే మొదటిసారా ఇంతకుముందు కలిసారా? ఇదే మొదటిసారి కాదు సార్, మేము 20 సంవత్సరాల చిత్రం కలిసి చేసుకుంటూనే ఉంటాము. ఇప్పుడు అది వచ్చిందిగా నీకేమంటారా అని చెప్పి అడ్డం తిరిగేసి నాకు ఏమి ఇవ్వకూడదని చెప్పి ఆయన DSP గారికి పిలిపించి చంపేస్తాను ఆయన బెదిరించారు. మీరే DSP గారి ఖర్చు పెట్టుకున్నాను. నాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటూ SP గారు అయితే ఇప్పుడు అర్జీ పెట్టాను. రోలర్ స్టేషన్ గారికి వెళ్ళమని పేపర్ ఇచ్చారు. వాళ్ళు పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు నాకు సపోర్ట్ చేసి నాకు ఇచ్చి నాకైతే ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి. మా అమ్మగారు, మా నాన్నకి ఆరోగ్యం బాగోట్లేదు. న్యాయం చేసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.